గుండెలో నరసింహుడి రూపం, పెదవులపై గోవిందుడి నామం, అడుగులన్నీ అప్పన్న వైపు, అలుపు సొలుపు లేదు, రాళ్ళు రప్పలు ఉన్నాయనే భయం లేదు. సింహగిరినాథుడి దర్శన భాగ్యం పొందాలనేదే అందరి ఆశ. అందుకే 32 కిలోమీటర్ల సింహాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. విశాఖలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంగళవారం సూర్యోదయానికి ముందే తొలిపావంచ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్నారు. అక్కడ కొబ్బరికాయలు కొట్టి 32 కిలోమీటర్లు ఉన్న గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. తొలిపావంచ వద్ద ఆలయ పారంపర్య ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు రథానికి పూజలు చేశారు. రథం వెంట వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. విశాఖలో వాతావరణం మేఘావృతమై ఉండటం వల్ల మరింత ఉత్సాహంగా భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. గిరి ప్రదక్షిణలో 6 నుంచి 7 లక్షల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించారు. ప్రతి సెక్షన్కు పోలీసు, జీవీఎంసీ అధికారులు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మరోవైపు ఈ 2 రోజుల పాటు అప్పన్న దర్శనం, బస్సు సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్నారు. భక్తులతో పాటు వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మేము గిరి ప్రదక్షిణకు వస్తాము. మాకు ఈ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఎవ్రీ ఇయర్ కూడా. ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసామంటే మనం ఏదైతే మొక్కుకుంటామో అది కన్ఫామ్ గా సింహాద్రి అప్పన్న ద్వారా మనకి ఆ మొక్కులన్నీ చెల్లిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందుకే ఎవ్రీ ఇయర్ మేము వస్తూ ఉంటామండి. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని చాలా బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం క్లైమేట్ కూడా మాకు సహకరిస్తుంది. ఇప్పుడు 4గోసారి చేస్తాను గిరి ప్రదక్షిణ. ప్రతి సంవత్సరం చేస్తాము. ఇది 4గోసారి. ఇది చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. మాకు కూడా చాలా మంచి జరిగింది. మేము ఇది 7th టైం అండి. ఎవ్రీ టైం కూడా సరే గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో చల్లని వాతావరణం ఉంటుంది, వర్షం కూడా పడుతుంది. అది స్వామివారి మహిమ అని అనుకోవాలి. బికాస్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కోరుకొని గిరి ప్రదక్షిణ చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. కొద్ది రోజుల్లోనే తప్పకుండా కోరిక అనేది నెరవేరుతుంది. మనకి ఆరోగ్యం కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో వస్తున్నాం సార్. మా ఏజ్ కి ఇలా నడుస్తున్నామంటే గ్రేట్ అండి. ఆ దేవుడిచ్చిన శక్తేనండి, అది మహిమేనండి. చాలా బాగుందండి. ఇది మేము 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అన్ని ఏర్పాట్లు మట్టి బాగానే చేసిందండి గవర్నమెంట్. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినా నాకు చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటే చాలా ఎక్కువగానే ఉంది. చాలా బాగుంది. మాకు వెనక నుంచి పుష్ చేస్తున్నట్టుగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. ఐ థింక్ విత్ హనుమాన్ జీస్ గ్రేస్ ఐ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఫినిష్ ఇట్. ప్రభుత్వం, అధికారులు చేసిన ఏర్పాట్లపై జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఏర్పాట్లు ఇలాగే చేయాలని కోరుతున్నారు. ఏర్పాట్లన్నీ చాలా బాగుంది.